ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఆన్లైన్లో కూడా దేవుని మాటలు వింటున్నా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభులు వారు యోహాను చేత బాప్తీసము తీసుకున్న వెంటనే మరి అరణ్యములోనికి ఆత్మచేత కొనిపోబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక 40 దినములు 40 రాత్రులు అరణ్యములో ఉపవాసం ఉండి మరి సాతానును ఎదుర్కొనుటకు యేసు ప్రభు సిద్ధపడినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తాం. యేసు శోధించబడుటకు ఆత్మ ఎందుకు అరణ్యములోనికి నడిపించవలసి వచ్చింది? యేసును ఉద్దేశపూర్వకంగా అపవాది చేత శోధింపబడడానికి అరణ్యానికి నడిపించటం అనే ఆలోచన వేదాంతపరంగా సవాలుతో కూడినదైనప్పటికీ మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అనే మాటను మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, వెంటనే బాప్తీసమిచ్చి యోహాను యేసు ప్రభువుకు బాప్తీసమిచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను అనే మాట ఉంటుంది. లూకాసు వార్తలో చూస్తే 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం 1వ వచనం గమనిస్తే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఇక్కడ మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు, మార్కు సువార్తికుడు వ్రాసినటువంటి ఆ విషయాలను మనం గమనిస్తే, దేవుడే ఉద్దేశపూర్వకంగా యేసు ప్రభును మరి దేవుడే శోధింపబడుటకు యేసు ప్రభును పంపినట్లుగా మనం చూస్తాం. మనకు కొన్ని అనుమానాలు రావచ్చు. దేవుడే కావాలని శోధనకు గురి చేస్తాడా, లేక ఇది యేసు ప్రభువుకు మాత్రమేనా అన్న ప్రశ్న మనలో కలుగుతుంది. దేవుడు తన యందు నమ్మిక ఉంచిన వారికి మంచి ఉద్దేశంతో శోధనను అనుమతిస్తాడని గ్రహించాలి. దేవుని యొక్క పనిని స్పష్టంగా తెలుసుకోవడానికి కొరకై, అర్థం చేసుకోవడానికి కొరకై యేసు ప్రభు కొన్నిసార్లు మనలను కూడా శోధనకు గురి చేస్తాడు. అందుకే ఆత్మ యేసును శోధించడానికి అరణ్యములోనికి నడిపించింది.
యేసు ప్రభు ఈ లోకానికి ఒక సేవకునిగా మరి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. శోధన అన్నది పాపం కాదు. యేసు మనలాగానే ఆయన కూడా శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. మనలో చాలామంది చెప్పే మాట ఏమిటంటే, శోధన ఎదురైంది బ్రదర్, ఆ టెంప్టేషన్లో నేను పడిపోయాను అని అంటాం. కానీ యేసు ప్రభుకు కూడా శోధన వచ్చింది. అయితే ఆ శోధనలో యేసు ప్రభు పాపం చేయలేదు. శోధనలో నిలబడ్డాడు, పాపం అయితే చేయలేదు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అనే మాట వాక్య భాగంలో చూస్తాం. పరలోకపు తండ్రి తన కుమారుని శోధించుటకు అపవాదికి అనుమతించుటలో ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు? యేసు శోధనలో ఖచ్చితంగా పడిపోతాడా లేదా అని చూడడానికి కాదు, ఆయన పడిపోతాడా నిలబడతాడని కాదు. కానీ శోధన ఎప్పుడు కూడా పాపాన్ని ప్రేరేపిస్తుంది. అట్టి శోధనను మనమెట్లు జయించాలో తెలియజేయట కొరకై ఆత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోబడ్డాడు యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలరా, మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే ఎటువంటి శోధననైనను మనము జయించగలుగుతాం. అప్పటికే యేసు ప్రభు ఆత్మచేత నింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన మీద ఆవరించున్నది. దేవుని ఆత్మ ఆయన అరణ్యములోనికి తీసుకెళ్ళింది. దేవుని ఆత్మచేత నింపబడి ఉన్న యేసు ప్రభు తనకు ఎదురైనటువంటి శోధనను యేసు ప్రభు జయించినట్లుగా మనం చూస్తాం. మనము కూడా దేవుని ఆత్మశక్తిని కలిగి ఉన్నప్పుడు ఎటువంటి శోధనైనను మనం జయించగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభు మనకు చేసే సహాయం ఏమిటంటే, మనకు శోధన ఎదురైనప్పుడు ఆయన మనకు సహాయము చేయగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితంలో ఎదురయ్యే శోధనను జయించుటకు మనము దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, నా జీవితంలో ఎదురవుతున్న ఈ శోధనను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ శోధనను జయించుటకు నీ శక్తిని నాకు అనుగ్రహించమని ప్రార్థించాలి. యేసు ప్రభు కూడా గెత్సేమనే తోటలో ఆయన శోధించబడుతున్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. తండ్రికి మొరపెట్టినప్పుడు పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. మన జీవితాలలో కూడా శోధన ఎదురైనప్పుడు మనము దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా ఆయన సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. దేవుని శక్తి, దేవుని ఆత్మ మనకు సహాయము చేయను అని వాక్యము తెలియచేస్తుంది. యేసు ప్రభు అరణ్యములో అపవాది కలిగించినటువంటి శోధనలు 3 రకాలు. అరణ్యములో అపవాది కలిగించినటువంటి శోధనలు 3 రకాలు. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. యేసు ఎదుర్కొన్నటువంటి ఈ మొదటి శోధనను మనము ధ్యానం చేద్దాం. 1 శరీరాశ. యేసు ప్రభు అరణ్యములో 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం ఉన్నటువంటి యేసు ప్రభుకు ఆకలేస్తుంది కదా. మనము ఒక్క పూట అన్నము తినకపోతే తర్వాత పూట 2 అంతలుగా తింటాం. మరి యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు
ఖచ్చితంగా ఆయనకు కూడా ఆకలేస్తుంది. ఎందుకంటే ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చినాడు కనుక. ఆ టైంలో సాతానుడు ఏమని యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు? 4వ అధ్యాయం 3వ వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనం, అపవాది అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు. యేసు ప్రభువును సాతాను ఇక్కడ శోధిస్తుంది. నీవు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నావు కదా, నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని మరి భోజనం చెయ్యి అని సాతానును శోధిస్తుంది. అపవాది కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా మన విశ్వాసం మీద మనకే అపనమ్మకం కలుగజేస్తుంది. ఇక్కడ యేసు ప్రభువును కూడా నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు అని సాతానుడు యేసు ప్రభువును శోధిస్తూ ఉన్నాడు. ఒక పాయింట్ రైట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఆకలేస్తుంది కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చునంట. అప్పుడు యేసు ప్రభు సాతానుకు ఒక చక్కటి జవాబు చెప్తాడు. కింద వచనంలో చూడండి, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు ప్రభు అపవాదికి ఉత్తరం ఇచ్చాడు, సమాధానం చెప్పాడు. నన్ను కావాలని నువ్వు టెంప్ట్ చేస్తున్నావు, నాకు ఆకలేస్తుంది తెలుసు, ఆహారం అవసరమని తెలుసు, నేను దేవుని కుమారుడినే, నువ్వు అనుకుంటున్నట్టుగా నేను దేవుని కుమారుడినే. కాబట్టి ఆ మాట మరొకసారి 4వ వచనం, అందుకు యేసు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవించవచ్చు అని చెప్పాడు. సాతాను మొదటి ఈ శోధనను, శరీర సంబంధమైన శోధన యేసు ప్రభు జయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసికి శరీర సంబంధమైన శోధనలు వస్తాయి. అపవాది ఇట్టి శోధనలు కలిగించి మనలను పాపములో పడవేయడానికి వాడు శరీర సంబంధమైనటువంటి శోధనలకు గురి చేస్తాడు. ఎలాంటి శరీర కార్యములు మనం దేవుని వాక్యం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ మట్టి శరీరం వీటన్నిటినీ కోరుకుంటుంది. అపవాది నీ శరీరం వీటిలో దేనిని కోరుకుంటుందో దానిని నీ ఎదుట ఉంచి సాతానుడు శోధిస్తాడు. నీ శరీరం దేనిని కోరుకుంటుందో దానిని మన ముందు పెడతాడు. అక్కడ యేసు ప్రభు కూడా ఆహారం అవసరం కనుక వాడు తీసుకొచ్చిన మాట ఏమిటి? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. మన జీవితాల్లో కూడా అపవాది ఎలా శోధిస్తాడంటే, ఈ శరీరం ఏమైతే మన శరీరం కోరుకుంటుందో దానిని మన ముందు పెడతాడు. దాని ద్వారా మనల్ని శోధిస్తాడు. ఆ శోధనలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ శోధనలో పడిపోతే మరి దేవుని యొక్క ప్రణాళికను కోల్పోతాం. మరి అవ్వ ఆదాము ఎలాగైతే తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారో అలాగున దేవుని సహవాసం నుండి మనము తొలగిపోవాల్సి వస్తుంది. శోధన అపవాది కలిగించినంత మాత్రాన పడిపోవాలని ఏమి లేదు, పాపము చేయాలని ఏమి లేదు.
అపవాది శోధించినప్పుడు ఆ శోధనను మనం జయించాల. సాతాను కలిగించేటువంటి శోధనలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారులారా, ప్రభువుకు ఎదురైనటువంటి శరీరాశను జయించాడు, అపవాదిని ఓడించాడు. విశ్వాస జీవితంలో కూడా శరీర సంబంధమైన శోధనలు కలుగుతాయి. అట్టి శోధనలు ఎదురైనప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఎదురవుతున్నటువంటి ఈ శోధనలో నుండి నన్ను తప్పించు, ఈ శోధన నుండి నన్ను తప్పించు. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కూడా ఈ మాట ఉంటుంది, మమ్మల్ని శోధన నుండి తప్పించు. ఆయన తప్పించుటకు సమర్థుడు. నేను శోధించబడ్డాను, మీకు శోధన ఎదురైతే నేను సహాయము చేయగలవాడను అని యేసు ప్రభు చెప్పాడు. కనుక మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి శోధనను జయించాలి అంటే మనము దేవునికి ఆ శోధనను బట్టి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనం ఉపవాసం ఉంటాం, చాలా భక్తి కలిగి ఉంటాం, ప్రార్థనలు చేస్తాం, ఎంతో నమ్మకంగా ఉంటాం. అయినా అపవాది శరీర సంబంధమైనటువంటి శోధనల చేత మనల్ని శోధిస్తాడు, శరీర ఆశలను మనలో కలిగిస్తాడు. ఇట్టి శోధనలో మనము గట్టిగా నిలబడకపోతే సాతానుడు మనం ఇట్టి శోధనలో పడేస్తాడు, శరీర సంబంధమైన విషయాలలో. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనము దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మచేత మనము నింపబడినప్పుడు దేవుని ఆత్మ మనకు జ్ఞాన వివేచనమును కలుగజేస్తుంది. ఆ శోధనలో మనము పడిపోకుండా దేవుని ఆత్మ మనల్ని కాపాడుతుంది. దేవుని ఆత్మ శక్తి ద్వారా ఆ శోధనను మనము జయించవచ్చు. యేసు ప్రభు కూడా మరి ఎదురైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి శోధనను యేసు ప్రభు దేవుని వాక్యముతో జయించాడు. మనము కూడా అపవాది కలిగించేటువంటి శరీరానికి సంబంధించిన ఏ విధమైన శోధన అయినా ఆ శోధనలో మనం పాపములో పడిపోకుండా దేవుని శక్తి చేత నింపబడి, ఒకవేళ నీ శక్తి సరిపోకపోతే దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. యేసు ప్రభును మరి దేవుడే అరణ్యానికి పంపించాడు. మరి సాతానుడు అపవాది శోధించాడు. అపవాది శోధనన్నీ కూడా మరి యేసు ప్రభు వాటన్నిటినీ జయించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆ తర్వాతనే యేసు ప్రభు అరణ్యము నుండి బయటకు వచ్చి ఆయన సువార్త పరిచర్యను చేశాడు. సో మన జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క పనిని జరిగించడానికి ముందుగా సాతానుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని శోధనకు గురి చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క మిషన్, ఆయన పరిచర్య మన అందరము చేయాలి కనుక, ఒక దేవుని సేవకుడే కాదు విశ్వాసికి కూడా ఈ పరిచర్యలో భాగం ఉన్నది. సో ఈ పరిచర్యలో మనం ఉండుట కొరకై దేవుడు ముందుగా అన్ని విషయాల్లో మనల్ని సిద్ధపరుస్తాడు, శోధనలకు గురి చేస్తాడు. ఈ శోధనలను మనము జయించినప్పుడు అసలు పని ప్రారంభమవుతుంది, దేవుని పని మనము ప్రారంభించగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు కూడా మరి ఆత్మచేత ఆయన కొనుపోబడి అరణ్యములోనికి 40 దినములు మరి ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడి శరీర సంబంధమైన ఎదురైనటువంటి ఆ శోధనను యేసు ప్రభు జయించాడు. ఈనాడు లోకంలో చాలామంది దైవజనులు, విశ్వాసులు కూడా మరి ఇలాగనే జయించిన వారు ఉన్నారు. శరీరానికి ఎదురైనటువంటి ప్రతి కష్టాన్ని దేవునికి అప్పగించి వారి పరిచర్యను ముందు కొనసాగించిన గొప్ప దైవజనులు ఉన్నారు. ఒక పూట ఆహారం లేకపోయినా పస్తులుండి దేవుని పరిచర్య చేసిన వారు ఉన్నారు. శరీరానికి కావలసినటువంటి సరైన వస్త్రాలు లేకపోయినా వాటిని పక్కన పెట్టి దేవుని పరిచర్యనే కొనసాగించినటువంటి వారు ఉన్నారు. ఈ లోక సంబంధమైన శరీర కోరికలకు వారి జీవితాలని అప్పగించుకొనక అట్టి శోధన నుండి కూడా తప్పించుకొని దేవుని పరిచర్య చేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యేటువంటి శోధనలన్నిటి నుండి తప్పించబడడానికై మనము దేవుని శక్తిని ఆశ్రయించాలి, యేసు ప్రభు నామములో ప్రార్థించాలి.
మరి దేవుడు మనకు అట్టి శోధనను జయించడానికి ప్రభువు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. దేవా, నీవు భూమి మీద మరి తండ్రి నీకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా చేయుట కొరకు, బాధ్యత కలిగి చేయుట కొరకు ముందుగా ప్రభువా మరి ఆ శోధనలు నీ జీవితంలో ఎదురైనట్లుగా నీ వాక్యంలో మేము చూస్తున్నాం. అరణ్యమునకు కొనుపోబడి అక్కడ అపవాది చేత శోధించబడినప్పుడు శరీర సంబంధమైనటువంటి శోధనను మీరు జయించిన దేవుడిగా ఉన్నారు ప్రభా. మరి ఈ లోకంలో మీరు కూడా శరీర సంబంధమైనటువంటి శోధనలను జయించవచ్చు అని మాకు తెలియజేసినారు. స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో అనేక మంది ప్రభా ఈ శరీర సంబంధమైనటువంటి మరి శోధనకు గురి అయి ప్రభా పాపములో పడిపోతూ ఉన్నారు. నైనా ఈ దినమున అటు వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. శరీర సంబంధమైన ప్రతి విధమైన శోధనను ప్రభా ఎదుర్కొనుటకు, జయించుటకు నీ శక్తిని, నీ ఆత్మ బలమును ప్రతి వ్యక్తికి, విశ్వాసికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్య సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని శరీర సంబంధమైన శోధనలు జయించుటకు శక్తి గలవారగునట్లుగా నీ కృపను వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.